నమస్కారం. ఎండ ఆనకాలానికి స్వాగతం. హౌమల్ల పొద్దుగాలెండ పొద్దుముక్తే వాన. 2 రోజులు ఎండ సురుకులు పెట్టి ఇయాల ఆనందుకుంది. ఫస్ట్ హెడ్లైన్స్ అటెన్క వార్తలు. సరిషి కొట్టింది గాలి దుమారం. ఆనకు పట్నంలా ఆగమాగం. ఏఐకి రాజధాని అయితదట హైదరాబాద్. జపాన్ల పెట్టుబడులు తెచ్చే టూర్. స్మితా మేడం రూటే సపరేటు. కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్. పెరిగేటట్టున్నాయి మందు రేట్లు. సూటి పెట్టిరట 2000 కోట్లు. 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళా షురువైందబ్బా. పొద్దుగాల నీ డ్యూటీ, పొద్దుముక్క నా డ్యూటీ అని వంతులు పెట్టుకున్నట్టే ఉంది. పగటిలి ఎండ సురుకులు దాకి తిప్పల పడ్డోళ్ళు జరంతా సల్లబడొచ్చురు. పట్నంలా ట్రాఫిక్ తిప్పలు, ఊర్లల్లా పంటలు తడిచి రైతులకు తిప్పలు. ఆనలతోటి అంతటి ఎట్లుందో ఓ పారి చూసేద్దాం పాండ్రి. ఇయ్యరమయ్యర దంచుడే దంచుడు. అటు గాలి దుమారం, ఇటు జోరు వాన. కోకపేటలో చూడు అపార్ట్మెంట్ కాడ పరిస్థితి ఎట్లున్నదో. అబిడ్స్ దగ్గర బస్ స్టాప్ మీద చెట్టు కొమ్మలు పడితే అందులో ఉన్నోళ్లకు దెబ్బలు తాకినాయి. తువ్వెట పోయేటోళ్ళు కొమ్మలు గుంజి పబ్లిక్ ను బయటికి తీసిండ్రు. చినుకు పడితేనే సిత్తడి ఉంటదా. ఇంత పెద్ద వాన పడితే ఎట్లుండాలి. పట్నం లేతోబల పోయినా ట్రాఫిక్ జాములే. బండ్ల మీద పోతోళ్ళు తాంబేళ్ల లెక్క అంబాడిండ్రు. అటు పాత బస్తీ నుంచి ఇటు పటాన్ చెరువు దాకా, మలక్పేట నుంచి మాదాపూర్ దాకా, కుసాయిగూడకెళ్ళి కుకట్పల్లి దాకా, షాపూర్ నుంచి చార్మినార్ దాకా ఎంత అని చెప్తాం. పట్నం అంతా దడుచుడే, ఎటు చూడు ట్రాఫిక్ జామే. ఆడాడ చెట్లు కూలినాయి, చాలా సేపు కరెంటు పోయింది. హైదరాబాద్ లోనే కాదు జిల్లాల సుత మంచిగానే పడ్డది. గాలి దుమారం చేయబట్టికే మామిడి తోటలకు నష్టం అయింది. కళ్ళాల్లో పోసిన వడ్లను కాపాడుకుంటానికి తిప్పల పడతారు రైతులు. ఇంకో 2 రోజులు పెద్ద ఆనలే ఉన్నాయట. వ్యవసాయదారులు పనుల మీద తిరిగేటోళ్ళు చూసుకోరు జరా. దునియాల బగ్గ డెవలప్ అయిన దేశాలు అనగానే తక్కువ యాదకొచ్చే దాంట్లో జపాన్ ఒకటి. అప్పట్లో అణుబాంబులు పడి గడ్డి పొరక సూత మొలువని దేశం ఇవాళ టెక్నాలజీలో దూసుకుపోతుంది. బుల్లెట్ రైళ్లకు, రోబోలకు, మంచి కార్లకు, పెద్ద మిషన్లకు పేరు పోయింది. ముందు సూపు అంటారు చూడుర్రి. గండ్లా అందరికంటే ముందుండేటోళ్ళు జపాన్ వాళ్ళు. మన సీఎం రేవంత్ రెడ్డి సారు ఇప్పుడు ఆ దేశంలోనే ఉన్నాడు. ఇవాళ ఏం చేసిండో అరుచుకుందాం పాండ్రి. మన హైదరాబాద్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధాని చేసే కార్యానికి బునాది పడ్డట్టే. దునియాల పేరు పోయిన ఎన్టీటీ డేటా, నెయిసా కంపెనీలు 1500 కోట్ల పెట్టుబడులు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి సార్ తోటి అగ్రిమెంట్లు చేసుకున్నాయి. 50 దేశాలకు మీద ఐటీ, డేటా, డిజిటల్ సెంటర్లు నడిపిస్తున్న ఫేమస్ కంపెనీ అట ఇది. మన సిటీల సుత చాలు చేస్తే ఇంత పెద్దది దేశంలా ఇదే తొలుత అవుతుందట. మళ్ళా మన ఈ స్కూళ్లకు ఏఐ టెక్నాలజీ సప్లై చేస్తానికి సుత మంచిగా అక్కెరొస్తుందట. హైదరాబాద్ శివారు రుద్రారంలా తోషిబా ఫ్యాక్టరీ రాబోతుంది. 562 కోట్ల పెట్టుబడి పెట్టే కాగితాల మీద సంతకాలు చేసిండ్రు. పవర్ ట్రాన్స్ఫరం, డిస్ట్రిబ్యూషన్, గ్యాస్ కు సంబంధించిన పనులే కాదు, రేపు కరెంటు తక్లీఫ్లు రాకుండా చూస్తారట. మా రాష్ట్రంలా కంపెనీలు పెట్టేదానికి అల్కగా పర్మిషన్లు ఇస్తాం. జాగలు, కరెంటు, నీళ్ల సప్లై చేస్తాం రావాలని పిలుస్తున్నాడు రేవంత్ రెడ్డి సారు. అట్లనే సుమిదా నదిని చూసిండ్రు అందరు కలిసి. అప్పట్లా మురికి ఉంటే ఇప్పుడు గింత తేటగైందట. మన మూసీ నదిని గిట్ల ముద్దుగా వేసుకోవాలనేది సర్కారోళ్ళ ప్లాన్. తెలంగాణలో బొచ్చడు మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. 33 మంది జిల్లాలకు కలెక్టర్లు అయితే సీనియర్లకు సచివాలయంలో పెద్ద జాబులు. ఒక్కొక్క శాఖను ఒక్కొక్కరు సగబెడుతుంటారు. సర్కారోళ్ళు ఏ పథకం పెట్టాలన్నా మొదలీళ్ళతో మాట్లాడే డిసైడ్ చేస్తారు. ఎందుకంటే బగ్గ చదువుకున్నోళ్ళు, రూల్స్ తెలిసినోళ్ళు, చట్టాలు అమలు చేసేటోళ్ళు కాబట్టి. 5 ఏళ్లకోపారి పార్టీల పవర్ మారినా రిటైర్ అయ్యేదానిక కొలువులు ఉండేది వీళ్ళే కదా మరి. అయితే మన ఐఏఎస్ ఆఫీసర్లు ఎవలో చాలా మందికి తెలియకుండా బగ్గ తెలిసిందైతే గీ మేడమేనబ్బా.
గచ్చిబౌలి ఫేక్ ఫోటో కేసులో నోటీసులు ఇచ్చిన స్మితా సబర్వాల్ మేడం అయితే అస్సలు తగ్గుతలేదు. చెట్లను కాపాడు గురించి సుప్రీంకోర్టు ఏమన్నదో అది మళ్ళొక పారంటు పెట్టింది సోషల్ మీడియాలో. అవన్నీ ఏఐ తోటి తయారు చేసిన ఫోటోలు వీడియోలను తెలివంగానే సెంటర్ మంత్రులు, బీఆర్ఎస్ లీడర్లు, సెలబ్రిటీలంతా ఎమ్మటే పోస్టులు తీసేస్తే ఈ సీనియర్ ఐఏఎస్ మేడం అయితే అట్లనే ఉంచుకుంది. ఇక ఏమున్నది, సర్కార్ నిర్కాటంలో పెట్టేతానికే సబర్వాల్ గారికి ఇట్లా చేస్తురనే చర్చ నడసబట్టే. అదేందో గానీ ఈ మేడం వార్త ఎప్పుడొకటి వస్తుంది. పాత గవర్నమెంట్ లో సీఎం సార్ ఆఫీస్ లో డ్యూటీ చేసుకుంటా వ్యవసాయ యూనివర్సిటీ కంచి నెలకు 63,000 కార్ బిల్లు తీసుకుందనే ముచ్చట బయటకు వచ్చేమొన్న. అట్లా 90 నెలల్లో 61 లక్షలు వాడుకుందట. ఇప్పుడు యూనివర్సిటీ లెక్కలు మర్రేస్తే గది బయట పడ్డది. రూల్స్ తప్పినందుకు నోటీసులు వస్తాయన్నారు కానీ అటెంక్ ఏమైందో మరి. దీనికి మున్పు సివిల్స్ లో దివ్యాంగుల కోట అవసరమా అని క్వశ్చన్ చేస్తే దేశమంతా చర్చ అయ్యింది. ఐఏఎస్ జాబ్ అంటే పబ్లిక్ లా తిరగాలి, అది ఇలా తోట అవుతుందా? కాలు చేతులు మంచిగా ఉన్న వాళ్ళకే కలెక్టర్ కొలువులు ఇవ్వాలి, దివ్యాంగులకి చూడేందని ప్రశ్నించే. అంత పెద్ద పోస్టులు గిదేం తరిక మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిందని దివ్యాంగులు కేసులు పెట్టినా, మేధావులు ఖండించినా సబర్వాల్ మేడం అయితే సారీ చెప్పాలి. ఓ పారి మంత్రి సీతక్క ముంగట కాలు మీద కాలేసుకొని కూకుందని సోషల్ మీడియాలో చర్చ నడిచే. కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే గడికో పారి గాలి మోటార్ వేసుకొని పోయి పనులు జగబెట్టిన మేడం ఇప్పుడు ఎంక్వైరీకి వచ్చి నాకేం తెలియదు, యాదికి లేదు, మర్చిపోయినా అంటుందట. మొదటి కాంచెల్లి సోషల్ మీడియాలో మస్తు పాస్ట్ ఉంటది మేడం, ఇట్లా ఇంకే ఆఫీసర్ ఉండారు. ఇక ఇప్పుడు హైదరాబాద్ లో అందాల పోటీలు సక్సెస్ చేసే జిమ్మదారి సబర్వాల్ మేడమే తీసుకొని ఆ పనులలో బిజీగా ఉన్నది. ఇలా ఆతవనం సలవడ్డట్టే రాజకీయం సుత సలసల్లగానే ఉందబ్బా. మాట్లాడటానికి అనుకునేటానికి ఎన్నో ఉన్నా లీడర్లకు టైం లేదో ఏమో మరి. ఎవ్వరు పెద్దగా మాట్లాడలే. గచ్చిబౌలి భూముల లొల్లి, వక్ఫ్ బోర్డు నిరసనలు, ఈడీ కేసుల కొట్లాటలు, హామీల నిలదీతలు నడుస్తున్నాయల్లా. ఓ మలకాట్ల పోయేద్దాం పాండ్రి. భూభారతి వెబ్సైట్ తోటి ఎంత ఫాయిదా అవుతుందో ఎరక చేసే కార్యం నడుస్తుంది. ధరణితోటి మస్తు తిప్పలైంది. భూములకు ఏ తక్లీఫ్ ఉన్నా దరఖాస్తు పెట్టుకోరని సాటింపేస్తాండ్రు మంత్రులు. పబ్లిక్ అక్కడికొచ్చే పనులు ఒక్కొక్కటి చేస్తుంటే ప్రతిపక్షాలు ఓరుస్తలేవట. పేదింటి ఆడబిడ్డలకు బస్ ఫ్రీ పెడితే వ్యతిరేకిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. పేదింటి బిడ్డలు కూడా సన్న బియ్యం తినాలని సన్న బియ్యం పంపిణీ చేస్తే వాళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు. సీతకి ఇట్లా చెప్తే పొంగులేటి సార్ ఇంకో కుషి ముచ్చడి చెప్పిండు. మొదట విడత ఈ నెలాఖరికల్లా మీ ప్రతి ఊరికి ఇల్లు ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లు. మేము మా 3 రంగుల కండవ కప్పుకున్న వాళ్ళకే కాదు, నీలాగా నీ పింక్ సొక్కా వేసుకున్న వాళ్ళకే కాదు, పేదవాడై ఉంటే చాలు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఓట్ల కోసం మీటింగ్ పెట్టిన సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు మజ్లిస్తోని కాంగ్రెస్ మళ్ళా దోస్తానా చేస్తుంది, గిదేం తరీకాని అడ్డిస్తే అటుకెళ్లి పిసిసి అధ్యక్షుడు మహేష్ సార్ లైన్లకు వచ్చిండు. మజ్లిస్ పార్టీ అంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఈ పార్టీలో ఓటు బ్యాంకు రాజకీయాలు జ్ఞాపకం వస్తాయి ఈ పార్టీకి. నాకు డౌట్ వస్తుంది, పూర్వకాలంలో ఓవైసీ కిషన్ రెడ్డి అన్నదమ్ములుగా పుట్టుంటారు. అందుకే ఇవాళ ప్రొద్దున లేస్తేనే అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ, ఆ జపం లేనిది పూట గడవదు వీళ్ళకి. ఈ 2 పార్టీల ముచ్చట ఇట్లుంటే పార్టీ పండుగను ఎట్లా చేయాలనే బిజీలో బీఆర్ఎస్ అధ్యక్షుల వారు ఉన్నారు. లీడర్లను ఫామ్ హౌస్ కు విలువ నంపుకొని సలహాలు ఇచ్చిండు, మందిని బగ్గ తీసుకురావాలి, ధూమ్ ధామ్ చేయాలని. ఇంకో దిక్కు గచ్చిబౌలి భూములలోని నడుస్తూనే ఉన్నది. ఆ ఓటి ఇంకా సుత కొన్ని ఉన్నాయి కానీ ఇవాళకి ముఖ్యమైనవి అయితే గివ్వే. గిట్లనే పోరాలు ఆడుకుంటా కింద పడి దెబ్బలు తాకితే అమ్మ తిడుతుందని దోస్తుగాడు నూకేసిండు మమ్మీ అని అబద్ధం చెప్తారు. సైకిల్ ఏడనో పెట్టి మనిషి వచ్చి పక్క గల్లి కోతే గుంజుకున్నారని చెప్తే అదో లొల్లి మోపవుతుంది. ఏదో బుగులతోటి గట్ల చెప్తారు కానీ అంత కొట్లాట అవుతుందని పిల్లలకేం తెలుసు పాపం. కానీ అన్ని తెలిసిన వాళ్ళు కూడా గిట్ల పరిశాన్ చేయబట్టిరి. ఏం కాలం మోపైంద్రా నాయన. ఎంఎంటీఎస్ రైలు బండిలా ఓ కామెన్ బల్మి చేసిండ్రనే కేసు అయ్యింది కదా. అంతా తూట్ తుపేల్ కథనే. బల్మి లేదు గిల్మి లేదు, బండిలో నిలబడి రీల్స్ చేస్తుంటే ఆయన జారి కింద పడ్డది. ఇంటి వాళ్ళకి తెలిస్తే తిడతారని ఖతర్నాక్ స్టోరీ చెప్పింది. 25 రోజుల కిందట రాత్రిపూట సికింద్రాబాద్ కెళ్ళి మేడ్చల్ పోయే ఎంఎంటీఎస్ రైలు ఎక్కిందో ఆమె. ఆటోల డబ్బాలో ఒక్కతే ఉన్నది చూసి ఒకడొచ్చి సతాయిస్తుంటే ఇడిపించుకొని బయటికి దుంకింది. పబ్లిక్ చూసి ఫోన్ చేస్తే తీసుకొచ్చి గాంధీ దవాఖానా చేరిక చేసినాము అన్నారు పోలీసులు. అడవిలో ముచ్చట ఎందుకైనా మంచిదని ఈడికెళ్ళి ఒక ప్రైవేట్ దవాఖానకు తీసుకుపోయారు మంచిగా వైద్యం చేపిస్తానికి. సెంటర్ మంత్రులు, స్టేట్ లీడర్లు చాలా మందే పోయి చూసి వచ్చిండ్రు. బడివే గాని దొరకవర్తానికి తొవ్వల పూట 300 సీక్రెట్ కెమెరాలు చూసి 120 మందిని ఎంక్వైరీ చేసి అనుమానం ఉన్న ఒక అన్నను అరెస్ట్ చేసిండ్రు కూడా. లే నాకేం తెలియదని మనోడు ఏడుస్తుండే వరకు అసలు ఏమైందో చెప్పమని గట్టిగా గదిరించి అడిగితే గప్పుడు రీల్స్ కథ చెప్పిందట అమ్మగారు.
రీల్స్ కోసం ఎంత పెద్ద కథ నడిపిందో చూడండి. అరెస్ట్ చేసిన మనిషిని ఇడిచిపెట్టి కేసు క్లోజ్ చేసే పనులు ఉన్నారు. ఇక దగ్గర నెల రోజుల కాంచెలి పోలీసుల పనికారావు పెద్ద పెద్ద లీడర్లు వచ్చి చూసిపోయిరు. ఈ గవర్నమెంట్ లో ఆడపిల్లలకు రక్షణ లేదని ప్రతిపక్షాలు అరుచుకునే. రేపటి నాడు నిజంగానే ఆడపిల్లలకు ఆపదని చేయింకోని నమ్మే పరిస్థితి ఉంటదా? ఇంత మందిని పిచ్చోళ్ళని చేసినాక రీల్స్ పిచ్చాక నువ్వు ఒక మల్క గట్టిగా అరుచుకోండి మేడము, ఇంకెవ్వరికి ఇటువంటి కథలు పడకుండా. మీ ఊరికి ఎమ్మెల్యే గారు వచ్చిండనుకో, ఊరికి ఏమేం కావాలి, ఏమేం పనులు పెండింగ్లు ఉన్నాయి, రోడ్ల పరిస్థితి ఏంది, ఈ స్కూల్ కథ ఏంది, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇట్లా ఎవ్వరికి ఏ తిప్పలు ఉంటే అవి చెప్పుకుంటారు. పనులు చేస్తానికే వత్తిని ఏమేం కావాలనో అన్ని చేపిద్దాం, మీరేం రంది పడకుర్రి అని టాటా చెప్పి వెళ్ళిపోతాడు. ఆటెనక ఏమవుతుందో అందరికి ఎరుకున్న ముచ్చటే. కానీ ఓ లీడర్ సార్ ఏం చేసిండంటే, కొత్త చెప్పులు వేసుకున్నాం ఫ్రెండ్స్, ఎట్లున్నాయో కామెంట్ చేయుర్రి అన్నట్టుగానే నవ్వుకుంటా ఎంత ముద్దుగా ఫోజులు ఇస్తుర్రో కదా. ఒక్కొక్కలది చిన్న సంబురం కాదు పో. వీళ్ళంతా ఆంధ్రల అల్లూరి సీతారామరాజు జిల్లాల ఆదివాసీలు. మొన్న చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ వస్తే చాలా మంది ఉత్తకాళ్లతోటే ఆగుబడ్డారట. అడవుల పొంట తిరుగుతారు, పురుగు ఊసి ఉంటది, గిట్లయితే ఎట్లా అని బాధ అనిపించిందట సారుకు. అసలు ఎందరున్నారు, ఎవరికి ఏ నెంబర్ సైజ్ వస్తుందో మొత్తం వివరాలు పంపాలని ఆఫీసర్లకు ఆర్డరేస్తే వాళ్ళు కాగితం పంపుడే ఆల్చం 345 మందికి చెప్పుల జోళ్లు పంపిండు పవన్ సారు. గందుకే మనోళ్ళది గింత సంబురం. ఏదన్నా పని కావాలంటే చెప్పులు అరిగేదానిక తిరగాలంటారు. కనీళ్లకు అడగకుంటేనే చెప్పులు వచ్చినాయి. ఈడికే ఒడిపియకుండా ఏమేం సవలతులు కావాలనో గవన్నీ చేపిసారు. దినాంని పేరు తలుచుకుంటారు గాని. గ్యాస్ ముద్దు బరువైనా, ఉప్పు పప్పులు పిరమైనా, కూరగాయల రేట్లు పెరిగినా, ఇల్లు కిరాయిలు పెంచినా, పెట్రోల్ రేట్లు మళ్ళీ మీదికి పోయినా, దేని రేటు పెరిగినా పెద్ద వార్తే కాదబ్బా. అవునా, అన్ని పెరగబట్టే ఏం చేస్తాం అని సప్పుడు కాకుండా ఊకుంటారు. కానీ గిదాని రేటు పెరిగిందంటే మాత్రం పక్క వార్తనే. టీవీలకు, పేపర్లకు పెద్ద బ్రేకింగ్ వార్త అవుతుంది. ప్రతిపక్షాలు మాట్లాడటానికి ఓ ముచ్చట దొరుకుతుంది. ఓ అన్నలు మీకోసమే మంచిగా నుండ్రి. మళ్ళా తాగేటోళ్ళు 4 రోజులు ఎక్కువ సంపాదించుండ్రు. ఇంకా మందు రేటు పెరుగుతున్నది. మళ్ళా 100కి 10-15 పెంచే కార్యం నడుస్తుంది. ఆబ్కారీ ఆఫీసర్లు అంతా కూకొని ఏ బ్రాండ్ ధర ఎంత ఉంది, ఎంత వేస్తే బాగుంటది, అందులో ఎంత ఆమ్దాని వస్తుంది అనే లెక్కలు రాస్తున్నారు. వీళ్ళంతా సై అనుకున్నాక రిపోర్ట్ పట్టుకపోయి ఆబ్కారీ మంత్రి గారికి ఇస్తే వాళ్ళు ఫైనల్ చేస్తారన్నట్టు. జూలై 1 కాంచెల్లి కొత్త రేట్లు ఉండొచ్చునని నడుస్తున్న ప్రచారము. అయితే చీప్ లిక్కర్ తాగేటోళ్లకు రేట్ల తిప్పలు ఉండదట. తీయండ్రి, ఆల్రెడీ ధర గట్టిగానే ఉన్నది కాబట్టి ఇంకా పెంచుడు కరెక్ట్ కాదని పెద్ద మనసు చేసుకురాట ఆఫీసర్లు. ఇక ఏ బ్రాండ్ మీద ఎంత పెరుగుతుంది, కోటర్కి ఎంత ఎక్కువ పెట్టాలి, ఆపేంది, ఫుల్ ఏంది అనేది రేపు తెలుస్తుంది. కానీ ఒక 2-3 వేల కోట్లు ఎక్కువ వస్తాయట గవర్నమెంట్ కు. తాగేటోళ్ళ జోబ్లకే సూటి పెడుతున్నారనే మాట రాకుండా టెట్రా ప్యాకెట్ల సరుకు రాబోతుంది. ఇది జరం తక్కువ. మిగిలే పైసలతోటి నీళ్ళ బాటలో ఇంత చుడవనో వస్తుంది మంచిగా. సూపు కూడా ముద్దుగా ఉంటది. ఏడంటే ఆడ రప్ప కొట్టవచ్చు. అంతేకాదు కొత్త బ్రాండ్లు కూడా వస్తున్నాయి. 92 కంపెనీలకెళ్ళి 604 బ్రాండ్లకు అప్లికేషన్లు వచ్చినాయి. ఏది మంచిదో ఏది కాదో దేనికి ఎంతనో చూసినాక అందులోకెళ్ళి కొన్ని సెలెక్ట్ చేస్తే మాల్ మార్కెట్లకు వస్తుంది. మొన్ననే బీర్ల మీద 15 రూపాయలు పెరిగాయి. లైట్ బీర్ 150 ఉంటే 180, స్ట్రాంగ్ 160 ఉంటే 200 అయ్యింది. బాలరా ఇంకో 30 ఎక్కువనే. ఏహే ఎంత పెరిగితే మనకేంది, ఏసుడేసుడే అన్నట్టే ఉంది. గడి కోపార్ రేట్లు వేస్తున్నా తెలంగాణ తెచ్చుకున్న కొత్తలా ఏడాదికి 12,000 కోట్ల మందు తాగితే అది ట్రిపుల్ అయి 34,000 కోట్ల రూపాయలది గుంజి పడేసిండ్రు. తెలంగాణలో తాగుడంటే అట్లుంటది. మళ్ళా స్మార్ట్ ఫోన్లలో పడి ఒయ్యిలు చదువుడే తగ్గిందబ్బా. అప్పుడప్పుడు బుక్ ఫేర్ అని పెడితే పుస్తకాలంటే కాయిషేస్తోళ్ళు చాలా మంది పోతారు. అదోటి ఇదోటి పట్టుకొస్తారు, తీసుకుపోయి ఇంట్లో మూలకు పడేస్తారు. ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు ఓ పారి అట్లా చదివితే అదే మా ఎక్కువ. పోరలను ఒయ్యిలు తీయమంటేనే కష్టం. ఇక బయటి కథలేం చదువుతారు కానీ అసలు ముచ్చటేందో చూడుర్రిగా. మన భగవద్గీత నాట్య శాస్త్రాలకు యునెస్కో గుర్తింపు వచ్చింది. యునెస్కో మెమోరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ ఈ 2 గ్రంథాల పేర్లు రాసిండ్రు. అంటే ఇవి వారసత్వ సంపదని దునియాకు సాటింపేసిండ్రన్నట్టు. సెంటర్ టూరిజం మంత్రి గజేంద్ర సింగ్ సారు ట్విట్టర్ లో పోస్ట్ పెడితే భారతీయులు గర్వపడాల్సిన ముచ్చట, మన జ్ఞానం సంస్కృతికి దునియాలో గుర్తింపు వచ్చింది అనుకొచ్చిండు మోడీ సారు. కౌరవులు పాండవుల యుద్ధంలా అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధనలే భగవద్గీత. ఏది మంచి ఏది చెడు, మనుషులు ఎట్లా బతకాలే, ఆపతిలో
ఎట్లా తప్పించుకోవాలి, పనులు ఎట్లా ఓడగొట్టాలని అన్ని చెప్పిండట శ్రీకృష్ణుడు. నీ ప్రశ్నలన్నిటికీ గీతలనే సమాధానాలుంటాయి. ఓసారి చదువు అని చెప్తుంటారు శాస్త్రాల గురించి బగ్గ తెలిసినోళ్ళు. ఇక నాట్యానికి ఫస్ట్ గురువు నటరాజస్వామి అంటే శివుడు అన్నట్టు. నాట్యం గొప్పతనం గురించి ఈ ఒయిలో చెప్పిండ్రట. కాయిషుంటే మీరు సుతా చదువుకోండి మరి. చూసిండ్రు కదా, ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.